ఈ క్వశ్చన్ పేపర్ నీకు మాత్రమే తెలుసు. నిదానంగా చూసి రాయ్, అర్థమైందా? ఈసారి నువ్వే ఫస్ట్ రావాలి. అలాగే మా. బుక్ ముయ్యవే, ఊరికే చదివేసావా? చిపోవే. గర్ల్స్, ఏ మ్యామ్ వచ్చేసింది. మెయింటైన్ సైలెన్స్. గుడ్ మార్నింగ్ మ్యామ్. Dear students, good morning. Hope you all have prepared well. ఇది క్వార్టర్లీ ఎగ్జామ్ అని అనుకోకుండా పబ్లిక్ ఎగ్జామ్ అనుకొని సిన్సియర్ గా రాయండి. బాగా చదివితే అందరూ మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. అందరూ ఎగ్జామ్ హాల్ కి వెళ్ళొచ్చు. సరే వెళ్దాం. కౌసల్య, ఆల్ ద బెస్ట్ రా. థ్యాంక్ యూ మ్యామ్. నువ్వు పెద్దయిన తర్వాత ఏమవ్వాలనుకుంటున్నావు? డాక్టరా, ఇంజనీరా లేదా కలెక్టరా? నేను డెలివరీ చేసే డాక్టర్ అవుతా మిస్. ఓ, అదేంటి డెలివరీ చేసే డాక్టర్? లేదు మిస్, నేను పుట్టగానే మా అమ్మ నన్ను నాన్న చేతిలో పెట్టి నన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి చనిపోయారంట మిస్. అందువల్ల మా నాన్న నన్ను బాగా చదవమని పెద్ద డాక్టర్ అయ్యి నాలాగే ఉండే బుజ్జి కౌసల్య అమ్మకి ఇలా జరగకుండా కాపాడమని చెప్పారు మిస్. హలో అన్నయ్య, డ్రైవర్ మురళిని మాట్లాడుతున్నాను అన్నయ్య. ఏ డ్రైవరా? ఆటో డ్రైవర్. ఆటోలో వచ్చారు కదా, డబ్బులు ఇచ్చారంటే పెట్రోల్ కొట్టించాలన్నయ్య. ఏంటి బిజీగా ఉన్నారా? డబ్బులు అడిగితే బిజీ అంటున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం గ్రూపు 4 పరీక్షల దరఖాస్తులు వచ్చే నెలలో ఇవ్వబడతాయి. మురళి 10వ తరగతి పాస్ అయితే చాలు మురళి, నెల 10,000 ఖచ్చితంగా సంపాదించవచ్చు. పాస్ అయితేనే కదా. మనం 9వ తరగతి ఫెయిల్. ఇంకేదన్నా చదువు. ఐఏఎస్ పరీక్ష ఫలితాలు ఈ రోజు విడుదలవనున్నాయి. ఆంధ్ర విద్యార్థుల సంఖ్య చాలా తక్కువ. ఎప్పుడు చూసినా చదువు చదువు చదువు. నువ్వు మాత్రం ఏం చేస్తున్నావు? ఆటోనే కదా తోలుతోంది. పేపర్ కొన్నామా, సినిమా న్యూస్ చూసామా, రాశి ఫలాలు చూసామన్నట్టుండాలి. వృషభ రాశి, ఆదాయం తక్కువ. మన రాశి కదా, అందుకే ఇలా ఉంది. రేయ్, ఏంట్రా? నా రాసి కూడా కొంచెం చూడరా. నీది కన్యా రాశి, నీకేం చెప్పుంటాడబ్బా? ఆ అమ్మాయిల గురించే చెప్పుంటాడు. ఇదిగో ఎక్కడ ఉంది చూడు. ఈ వారం మీకు అద్భుతంగా ఉంటుంది. ఆదాయం ఎక్కువ అవుతుంది. ప్రేమలో విజయం సాధిస్తారు. రే అల్లుడు, నీకు ఇలా జరిగే అవకాశమే లేదు కదరా. మళ్ళీ మీద బురద పడిందా? అమ్మాయిలకి అన్యాయం జరిగితే చాలు, మన హీరో ఎగిరెగిరి పడతాడు. ఏంటి పెద్ద ఫ్లైట్ లో వెళ్తున్నావు అనుకుంటున్నావా? నిన్ను నొప్పిగా ఉందమ్మా. కాస్త వచ్చుకోమ్మా, వెళ్ళిపోదా. కాస్త వచ్చుకో. అన్నయ్య కొంచెం తొందరగా సరే, వెళ్ళండి. త్వరగా వెళ్ళండి. రోష్ని, ఏంటి కౌసల్య, ఇంత త్వరగా వచ్చేసావు? హే, దిస్ ఇస్ వినోద్. వాడు సీనియర్ ఇంటరే. ఓ హాయ్. హే, జస్ట్ ఫ్రెండే. వాడు మ్యాథ్స్ లో వీక్. నువ్వు వస్తావనే వాడిని రమ్మని చెప్పాను.
సరే ఓకే నేను బయలుదేరుతాను. సో సూపర్గా ప్రారంభించాం. కౌష్ సూపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు. నిన్ను కౌషన్ పిలవచ్చు కదా. ఇప్పుడే మ్యాథ్స్ కాస్త అర్థమవుతోంది. రేపు కలుద్దామా? టైం ఉంటే చూద్దాం. బాయ్. ఆ బానాగాడిని చూస్తుంటే చాలా కోపం వస్తుందిరా. నిన్నేం చేశాడు రాయనా? రెగ్యులర్ గా స్కూల్ అద్దె తీసుకుంటున్నాడు. స్టాండ్కి వచ్చే వాళ్ళని కూడా పోటీ పడి ఎక్కించుకుంటున్నాడు. ఇంత సంపాదిస్తున్నాడు కదా, ఏ రోజన్నా సింగిల్ టీ అన్నా ఇప్పించాడా? సర్లే పోనీరా, ఏదో ఒక రోజు దొరక్కపోతాడా ఏంటి, అప్పుడు చూసుకుందాం. పోరారే, పొద్దున కూడా నువ్వు పక్కకు జరిగావు. నీ బాడుగును కూడా వాడు ఎత్తుకెళ్ళాడు. ఇదేం బాగోలేదు, వాడికి చెప్పు. సరే కానీ మావా, మనకింద స్కూల్ పడితే రావడం లేదు. దొరికితే ప్రతి నెల పెద్ద అమౌంట్ వస్తుంది కదా. కరెక్టే. ఆటోలో స్కూల్కి వెళ్ళేది ఎవరు? కన్నెపిల్లలే కదా. మిమ్మల్ని నమ్మి ఎవరు పంపిస్తారా? అక్క, దోశ చాలా రుచిగా ఉందక్క. చూడరా, దోశ కావాలంటే అడుగు, ఊరికే నన్ను కాక పట్టద్దు. ఊరికే అనడం లేదక్క, నిజంగానే బాగుంది. అందరూ వంట అనేది వాళ్ళ అమ్మగారి దగ్గర నేర్చుకుంటారు. నేనేమో మా నాన్న దగ్గర నేర్చుకున్నాను. అవునవును, మరి మచిలీపట్నంలో పెద్ద వంట మాస్టరు, ఆయన దగ్గర నుంచి ఈమె నేర్చుకుందంట. రేయ్, ఒక్కొక్కడు అక్కడ వేరే లెవెల్లో చేస్తున్నాడ్రా. ఈయన ఇంకా గుడ్డ సంచి తగిలించుకుని పేదరికంలో ఉన్నాడు. రే పాపం రాయన. సరేరా, ముందు ఎఫ్సీకి డబ్బులు రెడీ అయ్యాను అడుగు. ఏ, నువ్వు అడగొచ్చు కదా. ఆయన గారు మాతో మాట్లాడర్లే. వెంటనే 20,000 కావాలంటే ఎక్కడి నుంచి తేవాలి? నాన్నకి 2 వారాల నుంచి వంట ఆర్డర్స్ రావడం లేదు. ఒక వారం ఓర్చుకోలేడా? మీరు మీ భోజనం. ఛే! రేయ్, దానికెందుకు తినకుండా వెళ్తున్నావు? మామయ్య ఈ రోజు కూడా బొమ్మ కొనివా? వాడెప్పుడు అంతే తమ్ముడు. తను అనుకున్నది జరగాలంటే ఇలాగే తినకుండా మాట్లాడకుండా సాధిస్తాడు. అవును, అన్నిటికీ కారణం ఈయన గారే. మగపిల్లాడని బాగా ముద్దు చేశారు. వాడు ఒకటి అడిగితే ఈయన గారు 10 కొనిపెడతారు. మా అమ్మాయి నడిచి వెళ్ళి డిగ్రీ వరకు చదువుకుంది. వాడు అడిగినవన్నీ కొనిచ్చినా 10వ తరగతి కూడా దాటలేదు. వాడికి ఖర్చు పెట్టిన డబ్బుతో ఈ అమ్మాయికి ఒక ఉద్యోగం అయినా ఇప్పించుండొచ్చు. చివరికి చదువులేని తాగుబోతుకి ఇచ్చాం. నానా కష్టాలు పడుతోంది. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th స్టాండర్డ్. సరే కానీ మీ విద్యాశాఖ మంత్రి పేరేంటి బాబు? తెలీదే. తెలీదా? సరే, మన రాష్ట్రపతి పేరేంటి బాబు? ఏంటి తమ్ముడు? సరే, నీకోసం ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. మన దేశ జాతీయ గీతం రాసిందెవరు? పోండి, మీరు చాలా కష్టమైన ప్రశ్న అడుగుతున్నారు. రేయ్, 6వ తరగతి చదువుతున్నా నువ్వు? ఈ మాత్రం కూడా తెలీదా? 6వ క్లాస్ కాదు, 8వ క్లాస్. 8వ క్లాసా? ఏంట్రా అన్నా, పిల్లల్ని భయపెడుతున్నాడు అన్న. అనయ్య, మీకు అసలు స్కూల్ పిల్లల దగ్గర ఏం అడగాలో కూడా తెలీదా? ఇప్పుడు చూడన్నయ్య, తమ్ముడు, మెగాస్టార్ పవర్ స్టార్ అంటే ఎవరా? ఇది ఒక చెత్త ప్రశ్న. చిరంజీవి, పవన్ కళ్యాణ్. ఇది మా తమ్ముడు కూడా చెప్పేస్తాడు. స్కూల్కి వెళ్ళే పిల్లలు నాపి ఉదయాన్నే నీ ఏదో ప్రశ్నలు. పోండ్రా, పోండి. ఎప్పుడు చూడు ప్రశ్నలేనా? సాగర్, మన విద్యా విధానాల్ని మార్చాలయా. మన సమస్య ఏమిటంటే ఏది తెలుసుకోవాలో అది తెలియదు, ఏది తెలుసుకోవాలో అది అస్సలు తెలియదు. అరే పో అన్న, ఎప్పుడు చూడు వేదాంతం మాట్లాడుతూ ఉంటావు. ఆకలి దంచేస్తుందండి. ఎందుకండి ఆ రోజు అంత ఫాస్ట్గా వెళ్ళారు? మీ మీద బురద చల్లి వెళ్తే వదిలేస్తానా? అదే లెఫ్ట్ అండ్ రైట్ తగిలిచ్చాను కదా. దీనికోసం ఎవరైనా గొడవ పెట్టుకుంటారా? వాళ్ళకేం అత్యవసరమో. అలా ఊరికి వదిలేయలేమండి. ఇవాళ మీ మీద బురద చల్లుతాడు, రేపు మిమ్మల్ని గుద్దుతాడు. సరే కానీ ఎందుకు బస్సులో వస్తున్నారు? నేను మీ ఇల్లు దాటే కదా ఆటోలో వస్తున్నాను. కొంచెం త్వరగా వెళ్తారు, నాతోనే ఆటోలో వచ్చేయచ్చుగా. మీకు ఏ ఇబ్బంది లేకుండా మీ అంగడి ముందు దింపుతాను. అయ్యో పర్వాలేదండి. ఇదిగోండి. అయ్యో చిల్లర లేదండి. పర్వాలేదండి, నేను మధ్యాహ్నం కూడా వస్తాను. ఏయ్, ఇంట్లో అంత గొడవ చేసి ఇక్కడికి వచ్చి పులిహార కలుపుతున్నావా? నువ్వు బాగుపడినట్టే. నీకు మండిపోద్దుగా. ఒక నిమిషం అండి, ఇకపై అలా చెయ్యకండి. అరే ఏంటండి మీరు, ఇలా మా ఇంట్లో ఏమైనా జరిగితే నేను ఊరికే వదిలేస్తానా? ఇదంత పెద్ద మ్యాటర్ కాదండి. మీకు వేరేమైనా హెల్ప్ కావాలన్నా మొహమాట పడకండి. ఏంటండి ఇన్ని పెట్లున్నాయి? అది మా అన్నీ వచ్చి తీసి పెట్టాలి, చాలా బరువుగా ఉంటాయి. రేయ్, వచ్చేరా, ఇక నా ఒళ్ళు తట్టు
ఏమైందిరా? మధ్యలో ప్లాన్ పడతామండి. చేసి పెట్టెలు పంపిస్తున్నట్టున్నాడు. కౌసల్య, కౌసల్య, ఏమైందమ్మా? ఒంట్లో ఏమైనా బాగోలేదా? ఆ? ఏంటి కౌసల్య, హెచ్ఎం మ్యామ్ నిన్ను బాగా చూసుకుంటున్నట్టుంది. 10th లో ఫస్ట్ వచ్చావనా? అదేదో లక్ గనక వచ్చావు. 12th లో చూద్దాం. అందుకు ముందు ఈ క్వార్టర్లీ ఎగ్జామ్ లో ఫస్ట్ వచ్చి చూపించు, అప్పుడు చూద్దాం. ఎవరు? మాలిని మిస్సా? అదే సెకండ్ ర్యాంక్ తెస్తుంది వైష్ణవి వాళ్ళ అమ్మాయి కదా. మీ నాన్న నీకు ఒక చిన్న కప్ప కథ చెప్పనా? ఒక చిన్న కప్ప ఒక పెద్ద రాయి పైకి ఎక్కాలని ఆలోచిస్తుంది. అప్పుడు మిగతా కప్పలన్నీ వచ్చి నువ్వు పైకి ఎక్కొద్దు, నువ్వు ఎక్కావంటే కిందకి పడిపోతావు, పడిపోతే దెబ్బ తగులుతుందని అటువంటివన్నీ ఈ అన్ని కప్పలు చెప్పాయంట. ఆ చిన్న కప్ప ఇదంతా వినకుండా వెంటనే అలాగే పైకి వెళ్ళిపోయిందంట. ఇందులో అసలు విషయం ఏంటంటే ఆ చిన్ని కప్పకి చెవుడంట. అంతే కదా. ఓ నాన్న, ఇదే కథని ఎన్నిసార్లు చెప్తావు? అవతల వాళ్ళు విమర్శించేది మనం వినకుండా ఉంటే మనం ఎక్కడికి వెళ్ళి చేరాలో ఆ చోటికి మనం వెళ్ళగలం. దీనికంతా నువ్వు ఫీల్ అవ్వచ్చా? వెళ్ళి ముఖం కడుక్కొని డ్రెస్ మార్చుకోనరా, మన టిఫిన్ తిందాం. మేరీమా, మేరీమా. అన్నయ్య, సాగర్, రా మురళి. ఏమైందన్నయ్య? కాళ్ళ కట్టుకట్టారేంటి? హఠాత్తుగా ఒక కుక్కడ్డొచ్చింది. బండి అలాగే పల్టీ కొట్టింది. డాక్టర్ ఏమన్నారన్నయ్య? ఎముకలో చిన్న క్రాచ్ అయిందంట. 3 వారాలు రెస్ట్ తీసుకోమన్నారు. అనయ్య, ఇంకో 2 వారాలైనా పర్వాలేదు, ఆరోగ్యమే ముఖ్యం. రేయ్ ఊరుకోరా. అన్నయ్య, ఏమైనా హెల్ప్ కావాలంటే మమ్మల్ని అడగండి. నా స్కూల్ బాడుగ మాత్రం ఎవరైనా చూసుకుంటే చాలు. రే రే రే. నేను చూసుకుంటాను అన్నయ్య. అన్నా, పేపర్ కొట్లో గాడిదని పనిలో పెడుతున్నావు, జాగ్రత్త. చూడండి, డాక్టర్ రౌండ్స్కి వచ్చే సమయం, బయటికి వెళ్ళండి. సరే అన్నయ్య, వెళ్దాం పద. సాగర్, చెప్పండి అన్నయ్య. వయసు పిల్లలు నమ్మి పంపుతున్నారు. టైం అయింది, కొంచెం తొందరగా చూసుకో వెళ్ళండి. సాగర్. అన్నయ్య, ఆయన 2 నెలలు బయటకు వదలకండి. హే, ఒక నిమిషం నేను చెప్పేది వినవే. మన బి క్లాస్ నల్లి ఉంది కదా, చదవండి. హే ప్లీజ్ 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 వినవే, చెప్పేది వినవే. ఏంటి? అది ఒక అబ్బాయిని సిన్సియర్ గా లవ్ చేస్తుంది. వాడు నచ్చలేదని చెప్పినా సిన్సియర్ గా లవ్ చేస్తుంది. దానికి వాడేం చేశాడో తెలుసా? వెంటనే వాళ్ళ నాన్నకి మొత్తం చెప్పేశాడు. అయ్యో, ఆ తర్వాత వాళ్ళ నాన్న దాన్ని తన్ని తగలేశాడు. ఏమంటున్నావే? చూడ్డానికి ఎంత సైలెంట్ గా ఉంటుంది. సైలెంట్ కాదు, వైలెంట్. వదిలింటే వాడి మీద యాసిడ్ కూడా పోసేసేది. అయ్యో, ఏ నా బస్ వచ్చేసింది, రెండే వెళ్దాం. ఏ బాయ్ 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 బాయ్. ఎక్కిన వెంటనే మేకప్ వేసేస్తుంది. రండి త్వరగా. పాపం వాళ్ళ నాన్న వాచ్మెన్ పంచేత ఎంత కష్టపడుతున్నాడు. ఇదేమో తిరగబోతే అయిపోయింది. అది మేకప్ వేస్తే ఏంటి, వేయకపోతే ఏంటి? అది మాత్రం ఫుల్ డాన్స్ ఎలా వేసుకోవచ్చు? తన చేతి పైన ఏదో అలర్జీ అంట. తనే హెచ్ఎం మ్యామ్ దగ్గర స్పెషల్ పర్మిషన్ తీసుకుని వేసుకుంటుంది. వదిలేండి. ఇందులో ఏదో రహస్యం ఉంది, నేను కనిపెడతాను. నువ్వు రా మాలతి, వెళ్దాం. బాయ్ 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 డి. బాయ్ బాయ్. ఏంటి ఇంకా మన ఆటో రాలేదు? పాప, మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ఒక ఆటోలో ఒక అబ్బాయి వచ్చాడే. తమ్ముడు, కౌసల్యనా? ఒక నిమిషం అండి. బాణగారు అన్నయ్య, ఇదిగో ఇస్తున్నా అన్నయ్య. బాణగారు లైన్లో ఉన్నారు. హలో. సరే, ఓకే అంకుల్, మీరు మీ ఆరోగ్యం చూసుకోండి. హలో. రేయ్, ఒళ్ళెలా ఉంది? రేయ్, ఎవర్రా నువ్వు? రేయ్, నేనెవరో తర్వాత చెప్తాను. ఇంకోసారి మళ్ళీ వెనకాల తిరిగావంటే తోలు వచ్చేస్తాను. రేయ్, నేను మళ్ళీ వెనకాల వెళ్ళినా, మోని వెనకాల వెళ్ళినా అడగడానికి నువ్వెవడ్రా? ధైర్యం ఉంటే నేరుగా వచ్చి అడగరా. పనికి మొన్నదవా.
ఏంటి ఆంటనీ దాసు 10th లో 2 సార్లు ఫెయిల్ అయినా కూడా మీకోసమే కదా మళ్ళీ చేర్చుకుంది. మరి తను చదువుతుందో లేదో చూస్తున్నారా? అన్ని రోజులు ఇక్కడే ఉంటున్నానమ్మా. శనివారం ఆదివారాలు కూడా ఇక్కడే ఉంటున్నానమ్మా. ఎందుకమ్మా ఇలా అడుగుతున్నారు? అస్సలు చదవడం లేదు, అన్నిట్లో మార్కులు తక్కువే. ప్రేమ కాదు ఫుల్ హ్యాండ్స్ ప్రేమ. అలాగేగా నీ ఫ్రెండ్స్ అందరు నిన్ను పిలుస్తున్నారు. ముందులా స్టైల్ కొట్టడం ఆపి చదువు పైన ధ్యాస పెట్టు. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? కళ్ళు తుడుచుకో. ఆంటనీ దాసు, అమ్మా తనకి ఎగ్జామ్ అయిపోయే వరకు మీకు శనివారము ఆదివారము లీవ్. సరేమ్మా. దయచేసి తన్ని తిట్టకుండా ప్రేమతో చదివేటట్టు సరే. చేయండి. అంతా నీ మంచిగా కదమ్మా చెబుతున్నారు. బాగా చదువుకోమ్మా. నేను మీ అమ్మ పనిచేసేది నీకోసమే. వెళ్ళండి సార్. అన్ని కష్టాలు నీకోసమే కదా పడుతున్నాం. బాగా చదవచ్చు కదా. సరే అరే, నాన్న. ఆ, ఏంటి ఇదిగో నీ పని చూడు నాన్న. బాయ్. నమస్కారం సార్. నమస్కారం. కూర్చోండి. పదో తరగతిలో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన మా విద్యార్థి కౌసల్యాన్ని వేదికపై ఆహ్వానిస్తున్నాం. నానా 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 ప్లీజ్ నానా, మేడంకి ఓకే చెప్పు నానా. అది కాదమ్మా, కొచ్చిన్ చాలా దూరం అమ్మా, పైగా +2 కూడా. నానా నేనే నేరుగా వెళ్ళి ప్రైజ్ తీసుకుంటేనే కదా గొప్ప. నీకు కావాల్సింది +2లో మంచి మార్కులు తీసుకురావాలి, అంతే కదా. ఓకే చెప్పు నానా. కాదమ్మా, నేను ఏమంటున్నానంటే సరే, మీరు వెళ్ళొచ్చు. నమస్కారం, కూర్చోండి. కౌశల్య చెప్పే ఉంటుందే, మా మిషన్ లో ఇండియా మొత్తం 30 స్కూల్స్ ఉన్నాయి. 9th నుండి +2 దాకా ఫస్ట్ మార్క్ తెచ్చుకున్న ప్రతి స్టూడెంట్ కి ప్రతి సంవత్సరం కొచ్చిన్ లో మా కాన్వెంట్ లో గ్రాండ్ గా ఒక ప్రైజ్ ఇస్తున్నాం. ఈ సంవత్సరం మన కౌశల్యకి 2 ప్రైజులు ఇవ్వబోతున్నాం. రాకపోయినా సర్టిఫికేట్ ని ప్రైజ్ ని క్లాస్ లోనే ఇచ్చేస్తాం. వెళ్తే తనకి చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని పెంచుకోనివ్వండి. పేరెంట్స్ కూడా రావచ్చా? డోంట్ వరీ, మేం తన్ని జాగ్రత్తగా చూసుకుంటాం. సరే మేడం, తను వస్తుంది, నేను పంపిస్తాను. మీ నాన్న ఎలా ఒప్పుకున్నారే? నేను చెప్తే చాలు మా నాన్న ఒప్పుకుంటారు. పిల్లలారా త్వరగా బయలుదేరండి. ఇదేంటి ఇంకా నిద్రపోతుంది? దానికి జ్వరం మేడం. ఒళ్ళు కాలిపోతుంది. మాత్రలు ఏమైనా వేసుకున్నావా? ఇదిగో ఈ మాత్ర వేసుకో. పడుకొని రెస్ట్ తీసుకో, తర్వాత వచ్చి నేను తీసుకెళ్తాను. నాన్న 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 ఏయ్, ఏంటమ్మా? ఏడవకమ్మా. నిన్ను పంపించేలా ఒంటరిగా ఉండడం, అందుకే నే వెనకాలే వచ్చేసాను. నాకంతా మా నాన్నే.